హిందూ దేవీ దేవత ఊరేగింపులో రాళ్ళు కొట్టొచ్చా? మైకులు పెట్టి దేవుడి దేవతను కించపరచొచ్చా? మరి ఏ పురాణంలో ఉంది అది? ఏ బైబిల్లో ఉంది? మరి ఆ బైబిల్ అయితే రాజ్యాంగం అయితే మాదెందుకు రాజ్యాంగం కాదు? లాగా అల్లాహ్ అక్బర్ అని చెప్పి పెడుతున్నాడు అతను, ఈ అల్లానే ఒక్కడి రాజ్యం అంతా వెళ్తున్నాడు అంటున్నాడు. మరి ఇక్కడ ఇంకోడు రాళ్ళ దాడి చేస్తున్నాడు. రాళ్ళ దాడి చేసినప్పుడు నేను ప్రతి దాడి చేయకుంటే ఏముంది? వాళ్ళ మతాలని వాళ్ళు ఆరాధిస్తారు. రాళ్ళ దాడి చేయమని చెప్పారా? లేదు, ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి మీరు పూర్తి మొత్తం సమాజాన్ని తిట్టడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైందవ, ఇప్పుడు మన ప్రవీణ్ పగడాల గారు చనిపోయిండ్రు. క్రిస్టియన్ సమాజం ఏమంటుంది మనల్ని? క్రైస్తవ సమాజం ఏమంటుంది? కొంతమంది హైందవ మత పెద్దలు చేయబట్టే ఈ రకంగా మత ఘర్షణలు జరుగుతున్నాయని అంటున్నారు. దానికి మీరు కూడా కారణమా? నేను కారణమా? కాదు కదా. కొంతమంది చెప్పేదాన్ని మొత్తాన్ని సమాజాన్ని ఎందుకు మీరు పాయింట్కి వచ్చారు. ఇవాళ వాళ్ళంతా కూడా ఏదైతే పగడాల ప్రవీణ్ చనిపోయాడో ఎక్కడ కూడా ఆగలేదు. వాళ్ళు ఎందుకు చనిపోయారో తెలుసుకోలేదు. వెంటనే ఏం చేశారు? మీరు అన్నట్టే హిందువులు చేశారన్నారు. ఏ ఆధారంతో అన్నారండి? నీలో ఇంటెన్షన్ ఉంది ఒకటి, ఏంది? వీడు నా ద్రోహి అని. అందుకే నువ్వు వాడి మీద వెళ్ళిపోయావు. ఫస్ట్ నీకు ఒక ఇంటెన్షన్ ఉంది. ఏమని ఉంది? వీడు నా ద్రోహి, హిందువులు అంటే క్రైస్తవులకు ద్రోహులు కాబట్టి వాడు చేశాడని చెప్పాడు. ఎందుకు ఆగలేదు? ఇలా చట్టాలు రాజు మీరు గౌరవిస్తారు కదా, గౌరవించిన ఒక్క రోజు ఎందుకు ఆగలేకపోయారు? నరకండి, చంపండి అంటే మీకు ఎవరు అంటున్నారు?